योगेश्वर साई मुरारी, योगेश्वर है त्रिपुरारी, योगेश्वर साई मुरारी। हमारी प्राचीन संस्कृति में भगवान शिव को आदि गुरु यानी प्रथम गुरु माना जाता है। योगियों में वे आदि योगी हैं, योग के ईश्वर यानी योगेश्वर हैं। उन्होंने सबसे पहले ये विद्या माता पार्वती को प्रदान की, फिर जगत के कल्याण के लिए ऋषि मुनियों को भी ये विद्या प्रदान की। भगवान श्री सत्यसाई बाबा जी ने कलियुग में भक्तों को न केवल योग का अर्थ ही बताया, बल्कि योग को जीवन में उतार कर जीने का ढंग भी सिखाया। स्वामी ने अपने अनेक संभाषणों में योग के अर्थ का उल्लेख किया है। स्वामी के ये शब्द एक प्रकाश स्रोत बनकर हमारा मार्गदर्शन कर रहे हैं। धर्म अर्थ काम मोक्षानां आरोग्यम मूलमुत्तमम। ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకును ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది। ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు, బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి। ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము, సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకుండా పోవటము, దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడాను లేకపోవటము, ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినమునకు నశింపజేసుకుంటున్నాడు। ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు। ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కూడాను సరైనటువంటి ఆహారము భుజించలేకపోతున్నాడు। ఈ విధముగా అనేక విధములుగా అయినటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును, మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు। పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు। ఇంతే కాదు, మానవ జీవితం అనేటువంటిది ఆరోగ్యముతో ఆధారపడినటువంటిది। ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని, ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని, ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని, ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగము యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు। శ్రేయో నియమం వినా, ఈ యోగములకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి। దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి। కనుక ఈ యోగాభ్యాసం చేత మానవునికి మానసిక సంబంధమైనటువంటి విశ్రాంతి అమితంగా చిక్కుతుంటుండాలి। కేవలం యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు, దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి। యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది। ప్రాణాయామ ప్రత్యాహారములు కూడాను దీనికి ప్రధానమైనటువంటివి। ప్రాణాయామం అనగా గాలిని తీసుకోవటము, గాలిని విదటము, ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది। పూరకము, రేచకము, కుంభకము అని। పూరకమనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీనిని పూరించుకోవటము। తిరిగి రేచకమనగా దానిని వదలటము। కుంభకమనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటము। ఇది ఏ రీతిగా జరగాలి? కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు। చాలా ప్రమాదం। మనం ఒక గడియారాన్ని పెట్టుకొని ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి। ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చును, ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు। అయితే ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చెయ్యాలి, నిలబెట్టుకోవాలి। ఎంతసేపు నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి। సమకాలంలో ఉంటుండాలి। చూడు, తీసుకుంటున్నావు, ఈ విధంగా ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకొని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి। ఈ విధంగా సమకాలంగా తీసుకున్నప్పుడు
అని ఆయాసపడకూడదు. అది కూడా సహజంగానే ఉండాలి. ఇది క్రమక్రమేణా అభ్యాసం చేసి తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకొని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి. ఇది ఈళ పింగళ సుషుమ్న అన్నారు. ఈళ అనగా కుడివైపు నుంచి తీసుకొని గాలి దీనికి ఎడమ వైపు నుంచి వదిలి సుషుమ్న నాడులో దీన్ని భద్రం చేసుకోవాలి. ఇవి కూడా సమకాలంలో ఉంటుండాలి. ఏ విధమైనటువంటి పొరపాట్లు జరిగినప్పటికీ లంగ్స్ దెబ్బతింటుంది. ఇంతే కాదు, బ్రెయిన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఈ యోగాభ్యాసం అనేటువంటిది అందరి దగ్గర మనం చేసుకోకూడదు. ఈనాడు విదేశంలో కూడాను భారతదేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది. దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు. ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోన కూడా ఒక బోర్డు ఉంటుంది, యోగాభ్యాసం యోగాభ్యాసం. సరైన యోగాలు కాదు, ఇవన్నీ రోగాలు. నిజమైన యోగం ఏమిటంటే పతంజలి సూత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఈ యోగము కేవలము ఒక సాంఖ్యముతోన వైశేషికముతోన న్యాయముతోన కూడి ఉండాలి. ఇది కేవలం ఋషులకు యోగులకు సన్యాసులకు మాత్రమే కాదు. ఈ యోగము దేహమును ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే. నిజంగా జీవితాన్ని గడపాలి, నిజంగా ఆరోగ్య జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవద్గీతను నిశ్చలంగా చేస్తూ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస నీకు తెలియదు. క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి, అది యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ. ధారణ అనగా ఏమి కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు. దీనిని ధారణ గనగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు. రాత్రి మిద్దె పైన పండుకునేవాడు. ఒకే చుక్కను చూస్తూ ఉండేటువంటి వాడే. ఒకే చుక్క, రెండవ చుక్క కనిపించకూడదు. అది ఏ ధారణ. ఒక్క వస్తువు పైన దృష్టిని నిలపటమే ధారణ. ఈ ధారణలో అభ్యాసం చేసిన తర్వాత ధ్యానము చాలా సులభంగా మనకు వస్తుంది. కనుక ఏదైనా ఒక దీన్ని రూపాన్ని నువ్వు పెట్టుకొని ఆ రూపంలో ఏదో ఒక పాయింట్ పైన నీ దృష్టిని పెట్టుకొని దాన్ని చూస్తూ ఉంటుండు. అదే ధారణ. ఆ ధారణ క్రమక్రమేణా కూడాను ధ్యానంగా రూపొందుతుంది. स्वामी कहते हैं कि शारीरिक बल के साथ साथ योग का अभ्यास हमें आत्मिक बल भी प्रदान करता है. योग के द्वारा सहज ही हमारी पहुंच उस परम पुरुष परमात्मा तक हो जाती है जो हमारे भीतर ही निवास करता है. भगवान बाबा की अनन्य और अग्रगण्य उपासकों में से एक श्रीमती कुप्पम विजया कुमारी जी ने अपनी बहुप्रसिद्ध पुस्तक अन्यथा शरणम नास्ति में एक संस्मरण का उल्लेख करते हुए कहा है कि स्वामी ने एक दिन 30 भक्तों को सुबह 6 बजे योग क्लास में आने का आदेश दिया. हम खुशी से झूम उठे ये देखकर कि स्वामी स्वयं हमें योग सिखाने वाले थे. स्वामी जमीन पर पद्मासन में बैठ गए और प्रायः सभी लोग आसन लगाने के लिए अपने घुटनों और टांगों के बीच संघर्ष कर रहे थे. स्वामी हंस हंस कर इस दृश्य का आनंद ले रहे थे. जब स्वामी स्वयं अपने हाथ पीछे ले जाकर आगे की ओर झुकते थे तो ऐसा लगता था मानो उनके शरीर में कोई हड्डी ही नहीं है. खड़े होने के बाद स्वामी ने एक एक के पास जाकर सबको खड़ा किया और आश्वासन दिया कि सभी जल्द ही सफल होंगे. दूसरे दिन स्वामी ने सूर्य नमस्कार सिखाया. स्वामी ने सबके सामने खड़े होकर मंत्रों का उच्चारण शुरू कर दिया. ओम सूर्य नारायणाय नमः, ओम आदित्याय नमः, ओम रवये नमः, ओम अक्षय नमः, ओम हृदय प्रकाशाय नमः, ओम भास्कराय नमः, ओम नेत्र प्रकाशाय नमः. इन उच्चारणों के साथ साथ सब योगासन भी करने की कोशिश कर रहे थे. स्वामी ने सूर्य नमस्कार के कई आसन करके दिखाए और कहा कि योगासन लगाते समय श्वास निश्वास के साथ हमें
सोहम का जाप भी करते रहना चाहिए। स्वामी ने हमें स्वयं प्राणायाम करके सिखाया और सांस लेने का सही तरीका बताया। एक दिन स्वामी ने उत्तम और सहज तरीके से मयूरासन करके दिखाया। योग कक्षाओं के समाप्त होने के कुछ दिन बाद स्वामी ने पूछा कि क्या हम सब नियमित रूप से योग कर रहे हैं। जब मैंने उन्हें बताया कि मेरी पीठ का दर्द बिल्कुल ठीक हो गया है, तब स्वामी ने हंसते हुए कहा, उन्होंने इसी कारण तो सबको योग सिखाया है। स्वामी के मार्गदर्शन में आज से हम सब योग अपनाएं और अपने जीवन को सार्थक बनाएं। योग का अर्थ ही है जुड़ाव या एकाकार होना, और स्वामी कहते हैं कि ईश्वर से योग में ही आनंद है। आइए स्वामी का हाथ थामकर इस योग, इस जुड़ाव को फलीभूत करें।